హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే నేను చక్కటి వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. నేను ఉదయాన్నే అలా లేచి గుమ్మం బయటికి వచ్చి నించున్నాను ఫ్రెండ్స్. నించుని అలా చూస్తుండగానే ఇంటి పెరట్లో ఉన్న మందారం చెట్టు అయితే ఈ విధంగా చెట్టు నిండుగా పువ్వులతో అయితే కనిపించింది ఫ్రెండ్స్. పొద్దున్నే ఆ చెట్టును ఆ పువ్వులను చూడగానే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఆలస్యం చేయకుండా వెంటనే ఇంటి పనులన్నీ చకచకగా పూర్తి చేసుకొని నేనైతే పూజ చేసుకోవడానికి ఈ మందారం పూలన్నింటినీ ఒక తట్టలోకి అయితే ఈ విధంగా కోసుకొని తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఈ విధంగా తీసుకొచ్చిన ఈ పువ్వులతో నేనైతే ఇప్పుడు పూజనైతే చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. నేనైతే స్నానం అయిపోయిన వెంటనే తర్వాత పూజా మందిరాన్ని ఈ విధంగా చక్కగా సర్దుకున్నాను ఫ్రెండ్స్. మనమైతే ఎప్పుడైనా సరే స్త్రీలు స్నానం అయిన తర్వాత సింధూరం ధరించేటప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే నారాయణి నమోస్తుతే అంటూ మనమైతే నుదుటిన సింధూరాన్ని ధరించాలట ఫ్రెండ్స్. ఆ విధంగా ధరిస్తే ఆ సర్వమంగళ మాంగళ్య అయినటువంటి ఆ దుర్గాదేవి మన పసుపు కుంకులను 10 కాలాల పాటు కాపాడుతుందని నమ్మకం ఫ్రెండ్స్. అదేవిధంగా నేనైతే ఈ పూలతో పూజా మందిరాన్ని అంతటినీ అలంకరించుకున్న తర్వాత దీపారాధన అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక విషయం అండి, మనం దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం వెలిగించిన ఫలితం మనకు దక్కాలంటే మనమైతే దీపాన్ని వెలిగించేటప్పుడు ఒక శ్లోకాన్ని అయితే అనుకుంటూ మనమైతే దీపారాధన అయితే చేయాలట ఫ్రెండ్స్. ఆ శ్లోకం ఏంటంటే, దీపం జ్యోతిం పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అంటూ దీపారాధన చేసి ఆ దీపానికి నమస్కరించినప్పుడే మనకు ఆ దీపాన్ని వెలిగించిన ఫలితం అయితే మనకు దక్కుతుందట. ఇది నేను ఎక్కడో విని చదివి ఆ శ్లోకాన్ని నేర్చుకొని ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని అయితే నేను జపిస్తూ దీపాన్ని అయితే వెలిగిస్తాను. ఈ విధంగా ఉదయాన్నే ఇంటి పెరట్లో నుంచి పువ్వులు తీసుకొని వచ్చి ఈ విధంగా దేవుడికి అలంకరించి పూజ చేస్తే మనసుకు కలిగే ఆ ప్రశాంతత వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను తులసి కోట దగ్గరికి వెళ్ళాను. అక్కడ కూడా మా ఇంటి తులసమ్మకు 2 మందారపు పువ్వులు సమర్పించి అగరబత్తీలతో ఈ విధంగా పూజ చేశాను ఫ్రెండ్స్. తిరిగి మళ్ళీ నేనైతే పూజా మందిరంలోనికి వచ్చేసాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ గణపతి పూజతో పూజనైతే మొదలుపెట్టాను. తర్వాత నాకు తెలిసిన గాయత్రి మంత్రాన్ని అయితే చదువుకున్నాను. అదేవిధంగా విష్ణు సహస్రనామాల్లో నుంచి నాకు వచ్చిన ఒక 2-3 శ్లోకాలను అయితే చదువుకొని చివరగా కర్పూర హారతినైతే వెలిగించుకొని సర్వమంగళ హారతిం సమర్పయామి కర్పూర నీరాజనం సమర్పయామి అంటూ దేవుడికి హారతినైతే సమర్పించి నా పూజనైతే ఈ విధంగా ముగించేసుకున్నాను ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో సుజనో భవంతు. ఇదండి ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కుదిరితే ఈ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.